సంఖ్య 434, 434. ప్రార్థన వినడి పావనుడ ప్రార్థన మాకు నేర్పుమయ్య అన్న పాట పాడదాం. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా, పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచి సరిగను వేడి సుందరి ప్రార్థన నేర్పుమయ్యా, శిరమును వంచి సరిగను వేడి సుందరి ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా, శత్రుముఖ నేను చూటుకొని సిలువ పైన నేను చంపగను, శత్రుముఖ నేను చూటుకొని సిలువ వైపు నిన్ను చంపగను, శాంతముతోని శత్రుల బ్రోవను నలిపిన ప్రార్థన నేర్పుమయ్యా, శాంతముతోని శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఇప్పటి వరకు మనం అనేక ప్రార్థనలు చేశాం. మరి చక్కగా మరొకసారి వాక్య సందేశాన్ని వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మరొకసారి వాక్యం అందించడానికి రెవరెండ్ పాల్ అగస్టిన్ గారు మన మధ్య ఉన్నారు. చక్కగా ఈ వాక్యాన్ని విని మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ప్రార్థన అనేటువంటి అంశం మీద 3 రోజులు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జయన్ ప్రేయర్ ఫెలోషిప్ హైదరాబాద్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని ఇంకా బలపరిచి తన మహిమ కొరకు నడిపించాలని నా ప్రార్థన. ఈరోజు మన అంశం యేసు చేసిన ప్రార్థన. యేసు చేసిన ప్రార్థన. ఈ లోకంలో యేసు ప్రభుల వారు జీవించినప్పుడు ఆయన ప్రార్థన చేసినటువంటి విధానాన్ని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతాం. శరీరధారి అయి ఉన్న దినములలో
మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే మాట మనం చూడగలం. అయితే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మనందరి క్షేమము కొరకు పరిచర్య చేయటం జరిగింది. ఆయన తండ్రి దగ్గర చేస్తున్నటువంటి విజ్ఞాపన, ఆయన రక్షణ కొరకై జరిగించినటువంటి కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు కొండ మీద చేసిన ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తాం. సుదీర్ఘమైనటువంటి ప్రసంగం. అలానే యేసు ప్రభుల వారు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన ఎక్కడ రాయబడి ఉంది అంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడింది. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పెందలకడనే లేచి ఇంకా చీకటిగా ఉండగానే ఆయన అరణ్యమునకు వెళ్ళి ప్రార్థించుచుండెను, లేక కొండకు వెళ్ళి ప్రార్థించుచుండెను అనేటువంటి వాక్య భాగాలు మనం సువార్తల్లో గమనిస్తాం. అయితే ఈ సమయంలో ప్రత్యేకంగా యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన పరిచర్య జరిగించినాడు. ఆయన పరిచర్య వల్ల మానవాళి దీవించబడింది. ఈవెన్ ఆయన కలువరి శిలువలో ఉన్నప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అనేటువంటి ఒక ప్రార్థన కేక వేయటం ద్వారా ఆ ప్రార్థనకు రెస్పాన్స్ అప్పుడే వచ్చినట్లుగా కూడా మనం గమనించగలం. దేవుని ప్రజలరా, మరి ప్రభువు చేసిన ప్రార్థన, యేసయ్య చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు మొదటి 5 వచనాల్లో తన కొరకు ప్రార్థన చేయటం, 6వ వచనం నుండి మనం గమనించినట్లయితే చివరి దాకా ఆయన తన శిష్యుల కొరకు, శిష్యుల ద్వారా రక్షింపబడబోచున్న వారి కొరకు, వారు చేయబోయేటువంటి పరిచర్య కొరకు ఆయన ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవుని వాక్యంలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాలు అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుని ప్రజలారా, యేసు ప్రభుల వారు ఆయన ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడే కానీ అక్కడ కూడా మన కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు అనేటువంటి విషయం దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో మనము కొన్ని విషయాలు చూడగలం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే నిరంతరము అనేటువంటి మాట. ఏం చేస్తున్నాడు యేసు ప్రభుల వారు పరలోకంలో అంటే తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు.
అద్భుతమైనటువంటి వాక్యం ఇక్కడ మన కొరకు వ్రాయబడి ఉంది. దేవుని ప్రజలరా, ఒకవేళ ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు కొన్ని దినములో కొన్ని నిమిషాలు ప్రార్థించవచ్చు, లేక కొన్ని గంటలు ప్రార్థన చేయవచ్చు, కొన్ని దినాలు ప్రార్థన చేయవచ్చు, లేక కొన్ని నెలలు ప్రార్థన చేయవచ్చు, లేక కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఇక అక్కడితో ప్రార్థన నిలిపివేయవచ్చు. అయితే ఇక్కడ యేసు ప్రభుల వారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, నిరంతరము తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేటువంటి వారి పక్షముగా విజ్ఞాపనము చేస్తున్నాడు. అనగా ఆయన మన క్షేమము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన కొరకు నిరంతరము విజ్ఞాపనము చేయుచున్న ఒకే ఒక ప్రార్థనా పరుడెవరు అంటే యేసు ప్రభుల వారు మాత్రమే. దేవుని ప్రజలరా, యేసు ప్రభుల వారు మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో 15వ వచనంలో వారిని కాపాడుము అని ప్రార్థిస్తున్నాడు. వారిని కాపాడుము అని ప్రార్థిస్తున్నాడు. దయచేసి గమనిద్దాం. ఈ మాటల్లో యేసు ప్రభుల వారు శిష్యుల కొరకు, అదే రీతిగా మీ కొరకు, నా కొరకు కూడా ఆయన ప్రార్థించినట్లుగా మనం గమనించగలం. చూడండి, చదువుతున్నాను 11వ వచనం. నేనింకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నీ నామమందు వారిని కాపాడుము. 15వ వచనం చదువుతున్నాను. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. యేసు ప్రభుల వారు మరి మన కొరకు ఆయన ప్రార్థనా పరిచర్యను పరలోకంలో కూడా జరిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చేసిన ప్రార్థనలో వీటిని మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిది ఏంటంటే, మన భద్రత కొరకు యేసయ్య ప్రార్థించినాడు. దేవుని ప్రజలారా, 121వ కీర్తనలో మనం చూసినట్లయితే 3 నుంచి 8 వచనాల్లో మనము గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 3 నుంచి 8 వచనాల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆయన నీ పాదము తొట్టిల్ల నీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. కాపాడువాడు, కాపాడువాడు, కాపాడును, కాపాడును అనేటువంటి మాటలు ఈ చదవబడినటువంటి వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజలారా, మరి సమయంలో ప్రత్యేకంగా దేవుడు మనల్ని కాపాడేవాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7-8 వచనాల్లో మరి ఈ మాట రాయబడి ఉంది. యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనేటువంటి మాటలు. దేవుడు 3 అంచెల కాపుదల మనకు అనుగ్రహిస్తున్నాడు. 3 అంచెల కాపుదల. నంబర్ 1, పరిశుద్ధాత్ముని సహాయముతో మనము
కాపాడబడుతూ ఉన్నాం. పాపము చేయకుండా మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. కనుక పాపం అనేటువంటి ప్రమాదంలో పడిపోకుండా మనం క్షేమంగా ఉండాలి అంటే యేసు ప్రభుల వారు మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ మొదటి అంచె. రెండవదిగా మనం గమనించినట్లయితే వాక్యము మనల్ని కాపాడుతుంది. దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అనేటువంటి మాట. మూడవదిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు మన కొరకు పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నందువల్ల మనకు మూడవ అంచె భద్రత కలుగుతూ ఉంది. మూడంచెల భద్రతలో పరిశుద్ధాత్ముని యొక్క కాపుదల, రెండవదిగా వాక్యం ద్వారా కలిగే కాపుదల, మూడవదిగా యేసయ్య మన కొరకు చేయుచున్న విజ్ఞాపన ద్వారా మనకు కాపుదల అనుగ్రహించబడుతుంది. 15వ వచనంలో మనం గమనించినట్లయితే వారిని దుష్టుని నుండి కాపాడుము అనేటువంటి మాట అక్కడ రాయబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పబడినటువంటి మాట అది. దేవుని ప్రజలారా, సాతానుడు మన యొక్క జీవితంలో మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి వాడు. ఆనాడు ఆదాము హవ్వని డిస్టర్బ్ చేసినట్లుగా మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి ప్రయత్నించే వాళ్ళల్లో ప్రథముడు వాడే. కాబట్టి ఈ సమయంలో మనల్ని ఆ దుష్టుని నుండి కాపాడడానికి యేసు ప్రభుల వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అదే రీతిగా పరలోక ప్రార్థనలో కూడా యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, దుష్టుని నుండి మమ్మల్ని కాపాడుము అని ప్రార్థన చేయాలి అని చెప్పాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దుష్టుడు మనల్ని ఎలాగున అభద్రతకు నడిపిస్తాడు అంటే మనం తప్పుడు నిర్ణయాలు చేసేలాగా చేసి, తప్పుడు మార్గాల్లో వెళ్ళేలాగా చేసి, శోధనల్లో పడిపోయేలాగా చేసి మన జీవితాల్ని అభద్రతలోనికి తీసుకొని వస్తాడు. దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సీమోను పేతురు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, సీమోను, సాతాను నిన్ను పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. పేతురు తొట్టిల్లాడు కానీ విశ్వాసంలో పడిపోలేదు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది యేసయ్య యొక్క కృప, ఆయన చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా యేసు ప్రభుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము సమృద్ధిని కలిగి ఉండాలని, ఎలాంటి సమృద్ధి అంటే ఆనంద సమృద్ధిని కలిగి ఉండాలని యేసు ప్రభుల వారు ప్రార్థన చేశాడు. చూడండి, 13వ వచనాన్ని గమనించినట్లయితే 13వ వచనంలో, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను అన్నాడు. అనగా ఆయన యొక్క సమృద్ధి, ఆయన యొక్క సంతోషం మనలో పరిపూర్ణం అవ్వాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రజలారా, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి అనేక రకాలైనటువంటి సంతోషాలు లోకము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. చాలామంది లోకం ఇచ్చేటువంటి సంతోషాలు పొందుకొని తాత్కాలికమైనటువంటి సంతోషాలు కలిగి శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని అనుభవించే వాళ్ళుగా కనబడుతున్నారు. ఉదాహరణకు చెప్పాలి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్ళు ఆ 40 సంవత్సరాలు ప్రయాణంలో వాళ్ళు చాలా రకాలైనటువంటి విషయాలు వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళకి ఏవి సంతోషాన్ని ఇచ్చేవో వాళ్ళు కోరుకున్నారు. ఎలాంటి సంతోషాన్ని వాళ్ళు కోరుకున్నారంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మేము మాంసమును తిన్నాము, ఉల్లిపాయలు తిన్నాము,
కీరకాయలు దోసకాయలు తిన్నాము అని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు చాలా సనుక్కోవటం ప్రారంభించినారు. వాళ్ళ సంతోషం అంతా కూడా కేవలం తిండి మీదనే ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాట ఏంటి అంటే గమనించండి. 18వ వచనం 3వ అధ్యాయం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. దేవుని ప్రజలరా, దేవుడు అనుగ్రహించేటువంటి సంతోషం ఈ లోకానికి సంబంధించింది కాదు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని పౌలు భక్తుడు రాస్తున్నాడు. దేవుని ప్రజలరా, ప్రభు యొక్క సంతోషం మనలో సంపూర్ణం కావాలి అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమే అనేటువంటి విషయాన్ని పౌలు రాస్తూ ఫిలిప్పీలకు రాస్తూ ఒక మాట అన్నాడు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. అంటే ఈ సమయంలో మనమందరం కూడా ఆయన అనుగ్రహించే ఆనంద సమృద్ధిని సంతోషాన్ని కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే 17వ అధ్యాయము 17వ వచనం యోహాను సువార్తలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అనే మాట. వాక్యానికి వెలుపల సత్యం లేదు, వాక్యములోనే సత్యం ఉంది. వాక్యమే సత్యం అనగా ఆత్మీయ పరిపక్వతను కలిగించేది ఏంటి అని అంటే దేవుని వాక్యమే. యేసు ప్రభుల వారు మన యొక్క ఆత్మీయ పరిపక్వత కొరకు వాక్యములో మనము ప్రతిష్ఠ చేయబడితే మనలో ఆత్మీయ పరిపక్వత అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ప్రభు మన ఆత్మీయ పరిపక్వత కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం పరిశుద్ధంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించు వారమై ఉండాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి అనుసరించు వారమై ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మన జీవితాంతము వరకు మనం కొనసాగించవలసినటువంటి వారమై మనం ఉంటున్నాం. మరి ఒకవేళ మన బట్టలకు పట్టినటువంటి మురికి పోవాలి అంటే సర్ఫ్ వాడితే పోతుంది. అయితే మనిషి హృదయానికి పట్టినటువంటి మలినం పోవాలంటే మాత్రం వాక్యం అనేటువంటి ఉదక స్నానం అవసరము అనేటువంటి విషయాన్ని, యేసు రక్తము మాత్రమే మన హృదయాల్లో ఉన్నటువంటి మలినాన్ని పాపాన్ని తొలగించగలదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రజలారా, ఈ సమయంలో చాలామంది దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడటం లేదు. చాలామంది తమ జీవితాల్లో బైబిల్ తెరిచి ఒక వాక్యం చదువుకోవటం, ఒక వచనాన్ని చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, ఒక పేరాగ్రాఫ్ చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళు మరికొంతమంది ఉంటే, బయటికి వెళ్తూ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకొని వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటే, దేవుని వాక్యాన్ని చదువుకోకుండానే దినాన్ని గడిపేవాళ్ళు ముగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ సమయంలో నీ జీవితంలో నీవు చేయాల్సిన పని ఏంటంటే, వాక్యములో నీ జీవితం ప్రతిష్ఠితమైతే సంపూర్ణత అనేటువంటిది మన జీవితాల్లో ఉంటుంది. నాలుగవదిగా యేసు ప్రభుల వారు దేని కొరకు ప్రార్థించారు అంటే మన యొక్క పరిచర్య కొరకు ఆయన ప్రార్థన చేసినాడు. దయచేసి గమనించండి, 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. దేవుని ప్రజలారా, ఈ రోజున ప్రభువు మన పరిచర్య కొరకు ప్రార్థించే వాడుగా ఉన్నాడు. మనం అసలు పరిచర్య ఎంత చేస్తున్నాం?
మన జీవితంలో పరిచర్యకు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాం? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పిన మాటకు ఎంతగా లోబడుతున్నాం? మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నాడు. ఈ కరోనా సమయంలో కుటుంబాల్లో ఎంతో విచారకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎవరు బ్రతుకుతున్నారా, ఎవరు ఉండకపోతారా అనేటువంటి విషయాలు మనం ఊహించలేకుండా పోతున్నాం. నిన్న బాగున్నాడే, కొన్ని గంటల క్రితం బాగున్నాడే అన్నటువంటి వాళ్ళు కనబడకుండా పోతున్నారు, చనిపోతున్నారు, పాతిపెట్టబడుతున్నారు ఈ కరోనా వల్ల. దేవుని ప్రజలారా, ఇలాంటి భయంకరమైనటువంటి మహమ్మారి ఉన్నటువంటి దినాల్లో ప్రభువు మనల్ని కాపాడుతున్నది ఎందుకు అనంటే ప్రభు యొక్క పరిచర్యను కొనసాగించడానికి. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశగలవాడనై ఉండి నేను అలాగున ప్రకటించి తిని అన్నాడు రోమా 15లో. దేవుని ప్రజలారా, ఈ రోజున మన యొక్క జీవితంలో మనం పరిచర్య కొరకు ముందుకెళ్తూ ఉంటే మన కొరకు ప్రార్థన చేస్తున్న వారు ఎవరు అనంటే సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. కనుక మనం పరిచర్య చేయాలి, మనం పరిచర్యలో ముందు కొనసాగాలి. ఈ పరిచర్యను మనం ఆపకూడదు. పౌలు అంటాడు, నా పరుగు తుదముట్టించి తిని అన్నాడు. అంటే దాని అర్థం, నేను సువార్త ప్రకటన చేయటం నేను ఇక ముగించినాను. ఎందుకంటే చివరిలోకి వచ్చేసి తాను చంపబడబోతున్నాడని ఎరిగిన వాడై ఆ మాటలు పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో మనము చేసే పరిచర్య కొరకు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు గనుక మనమేమాత్రం భయపడకుండా, ఏ విషయంలో కూడా కలవరపడకుండా, ఏ పరిస్థితుల్లో జంకకుండా ధైర్యంగా మనం ప్రభు పరిచర్యను కొనసాగించవలసిన వారమై ఉన్నాం. 5వదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల్లో యేసు ప్రభుల వారు మనము ఆయనతో ఏకమై ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి గమనించండి, చదువుతున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అనేటువంటి మాట మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభువు మరి తన వాక్యం వలన ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆయనతో పాటు తండ్రితోనూ కుమారుడైన యేసయ్యతోనూ ఏకమై ఉండేలాగున ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనసు ఎంత విశాలమైనటువంటిదండి. మనల్ని ఆయన ఎక్కడ ఉంచాలనుకున్నాడు అంటే ఆయనతో పాటు ఆయన మనల్ని ఉంచాలనుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళకముందు యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, ఇదిగో నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును అన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనల్ని తనతో పాటు ఉంచుకోవడానికి ఆయన ఉన్న స్థలములో మనము ఉండులాగున మన కొరకు, మన యొక్క ఆత్మీయ పరిపక్వత కొరకు, మన యొక్క ఆత్మీయ జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించడం కొరకు యేసు ప్రభుల వారు మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 6వదిగా గమనించినట్లయితే 24వ వచనంలో వ్రాయబడినటువంటి మాట చదువుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అనే మాట ఇక్కడ రాయబడింది. తనతో కూడా మనం ఉండాలని, ఆయన మహిమలో మనము పాలిభాగస్తులుగా ఉండాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, అద్భుతమైనటువంటి ప్రార్థన ఈ 17వ అధ్యాయంలో వ్రాయబడింది.
యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ ప్రార్థన చేసినట్లయితే ఆయన పరలోకాలకు వెళ్ళిన తర్వాత కూడా చెప్పబడినట్టుగా నిరంతరము తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారందరి కొరకు ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు అనేటువంటి మాట మన జీవితాల్లో గొప్ప నిశ్చయతను మనకు కలగజేస్తూ ఉంది. దేవుని ప్రజలారా, ఈ రోజున మరి మనం ఆయనతో కూడా ఉండి ఆయన మహిమను చూచే వారంగా, ఆయన మహిమలో మనం కూడా పాలివారం అయ్యేటట్లుగా ప్రభు మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో 6 విషయాలు మనం ఈ అధ్యాయంలో గమనిస్తున్నాం. మొదటిదిగా యేసు ప్రభుల వారు మనల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. మనకు సమృద్ధిని, ఆనంద సమృద్ధిని ఇవ్వాలని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనము ఆత్మీయ పరిపక్వతను కలిగి ఉండడానికి సత్యమందు ప్రతిష్ఠ చేయమని ప్రార్థన చేస్తున్నాడు. 4వదిగా మనము చేయబోతున్న పరిచర్య కొరకు ఆయన ప్రార్థించేవాడుగా ఉన్నాడు. తర్వాత మనమందరం ఐక్యత కలిగి ఉండాలని ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. 6వదిగా చూస్తే మనం ఈ లోక యాత్రను విజయవంతంగా ముగించి ఆయన దగ్గరకు చేరాలని ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలరా, ఈ 6 విషయాలు యేసయ్య ప్రార్థనలో ఉన్నాయి. మన జీవితాల కొరకు, మన క్షేమము కొరకు, మనము ఆయనతో ఐక్యంగా ఉండడం కొరకు, మనము చేసేటువంటి ఆయన పరిచర్య విజయవంతంగా ఉండాలన్నటువంటి ఆకాంక్ష కలిగి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం చేరాల్సినటువంటి గమ్యం ఆయన దగ్గరికి చేరడానికి ఆయన మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. దేవుని ప్రజలరా, ఈ సమయంలో నీ గురించి నీకు తెలిసిన దానికంటే, నా గురించి నాకు తెలిసిన దానికంటే ఎక్కువగా ఆయనకు మన గురించి తెలుసు. ఆయన ప్రార్థన పరిపూర్ణమైనటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన మనకు సంపూర్ణతను అనుగ్రహించేటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన మన జీవితాలకు ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన మన జీవితాలకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థన పరిచర్యలో మనకు తృప్తినిచ్చేటువంటి ప్రార్థన. మరి ఈ సమయంలో ఇలాంటి ప్రార్థనా పరుడు, ఇలాంటి నిరంతర విజ్ఞాపనకర్త నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేయుచుండగా మనము మెలకువ కలిగినటువంటి వారమై ప్రభు బిడ్డలముగా ప్రభు యొక్క మహిమ కొరకు, ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకు, నశించిపోవచ్చున్నటువంటి ప్రజల రక్షణ కొరకు, ఇంకా సువార్త అందించబడని స్థలాల్లో సువార్త పరిచర్య జరుగుట కొరకు, మన జీవితాల్లో మనము చేయగలిగిన పరిచర్యను మనం చేసి ఈ లోక యాత్రను విజయవంతంగా ముగించడానికి ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ధైర్యముతో, నమ్మకముతో, నిశ్చయతతో, సంతోషముతో, సమర్పణతో ఈ అద్భుతమైనటువంటి పరిచర్యను ఈ జీవితంలో జరిగించి ఆయనను మహిమ పరచుదుము గాక. దేవుడు అలాంటి కృపను మనకందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, కృపా కనికరం గల మా తండ్రి, మా కొరకై ఈ లోకానికి వచ్చి దాసుని రూపమును ధరించుకొని మా నిమిత్తమై ప్రభువా నలుగగొట్టబడి మా పాప శిక్షను మీరు మీ మీద వేసుకొని ప్రభువా కలువరి శిలువలో వేలాడి మా పాపములను కడగడానికి మీరు కార్చిన పరిశుద్ధ రక్తమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం ప్రభువా విశ్వాసం ఉంచుట ద్వారా మీ దగ్గర మేము క్షమాపణ కోరుట ద్వారా మా పాపములను క్షమించి మీ రక్తముతో మమ్మల్ని కడిగి మీ బిడ్డలుగా మీరు చేసుకున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో అయా మీరు మరణించి పాతిపెట్టబడి తిరగా లేచి తండ్రి సన్నిధికి ఏగి దేవ అక్కడ కూడా మా కొరకై నిరంతరము విజ్ఞాపన చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా నిమిత్తమై అయా మీరు చేయుచున్న ప్రతి విజ్ఞాపన అది మమ్మల్ని బలపరిచేదిగా ఉంది నాయన. మమ్మల్ని
ధైర్యపరిచేదిగా ఉంది తండ్రి. మా కొరకు మీరే విజ్ఞాపన చేస్తూ ఉండగా దేవా, ఇక మేము విజయవంతంగా ఆత్మీయ జీవితంలో కొనసాగగలము అన్నటువంటి గొప్ప నిశ్చయత మమ్మల్ని నడిపిస్తూ ఉంది తండ్రి. దేవా, ఈ సమయంలో మా కొరకై మీరు చేయుచున్న విజ్ఞాపనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి, ఈ సమయంలో ఈ లోకములో మేము కొనసాగుచుండగా అన్ని పరిస్థితుల్లో స్థిరమైన హృదయముతో మిమ్మల్ని హత్తుకొని యేసుకు సాక్షులముగా ఆత్మల సంపాదకులముగా మేము కొనసాగుటకు మీ కృప దయచేయమని, మహిమ పొందుమని, ప్రత్యేకముగా ఈ కార్యమును నిర్వహిస్తున్నటువంటి జాయన్ ప్రేయర్ ఫెలోషిప్ను మీరు ఆశీర్వదించి మహిమ పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో బహువినేముగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి రెవరెండ్ జాన్ పాల్ పాస్టర్ గారికి, అదే రీతిగా రెవరెండ్ డేవిడ్ పరదేశ్ పాస్టర్ గారికి, సంఘమంతటికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు.